ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమిలియర్ పద్ధతిని పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తున్న సందర్భంగా ఎస్సీ ఎస్టీ కులాల్లో కూడా కేటగిరైజేషన్ వర్గీకరణ చేయాలి అనేటువంటిది సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశిస్తూ చేసిన సందర్భంలో 7 సభ్యుల ధర్మాసనంలో 4 ఎస్సీ ఎస్టీలలో కూడా క్రిమిలేయర్ పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి వాదన తీసుకొచ్చారు. మొదటి నుంచి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎస్సీ ఎస్టీలలో క్రిమిలేయర్ పెట్టడం సరికాదు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చర్చిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే క్రిమిలేయర్ అనేటువంటిది ఈ దేశంలో సామాజికంగా ఆర్థికంగా అణిచివేతకు దోపిడికి పీడనకు గురవుతున్నటువంటి తరగతులు ఎస్సీ ఎస్టీలు. ఇందులో మిడిల్ క్లాస్ కొంత డెవలప్ అయిన మాట నిజం, కానీ సంపన్నుల శాతం ఎంత అని చెప్పేసి లెక్కలేస్తానికి ఏ బేస్ మీద క్రిమిలేయర్ పెట్టాలి అని చెప్పి నిర్ధారించాల్సి వచ్చినప్పుడు ఆ తరగతిలో కొద్దిమంది దగ్గర సంపద పోగుపడి ఆ సంపద ఆ కింది తరగతులకు ట్రాన్స్ఫర్మేషన్ అయితే దాని తర్వాతి తరాలకి కూడా ట్రాన్స్ఫర్ అయితే వర్తింపజేయగలిగితే దాని బేస్ మీద మనం క్రిమిలేయర్ పెట్టాలి అనేటువంటి చర్చను తీసుకురావచ్చు. కానీ భారతదేశంలో దళితులు 20% మంది ఉన్నారు. దాంట్లో రిజర్వేషన్ 15% ఉంది దళితులకి. కానీ దళితుల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్యను లెక్కేస్తే 3% మంది ఉన్నారు. ఈ 3% ఉద్యోగులలో 3rd క్లాస్ ఉద్యోగులు, 4th క్లాస్ ఉద్యోగులు, మామూలుగా కింది స్థాయి ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా బాగా ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించేటువంటి వాటిలలో అత్యధికులు వీళ్ళు ఉంటారు. ఒకవైపున అడ్మినిస్ట్రేషన్లో ఈ వైపు ఉంటే మరొక వైపున గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగం. పరిశ్రమలు దళితుల్లో ఎంతమంది చేతుల్లో పరిశ్రమలు ఉన్నాయి అనేటువంటిది ఒక లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. అట్లాగే వ్యవసాయ ఆధారిత భూమి కూడా దళితులకు ఎంత ఉంది అనేది లెక్క తీస్తే తేలిపోద్ది విషయం. దళితుల్లో కూడా కొద్దిమంది ఆర్థికంగా బలవంతులు పెరిగారని చెప్పేసి మిగతా వాళ్ళు పెడుతున్న చర్చతో మేము కూడా ఏకీభవిస్తాం. కానీ వాళ్లకు పెరిగినటువంటి సంపద ఎంత శాతం, వాళ్ళ సంఖ్య ఎంత, ఒకటి అంటే ఒక భాగాన్ని చూసి మొత్తాన్ని అంచనా కట్టేటువంటి చర్చకి ఇటీవల సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. ఎవరో ఒక వ్యక్తికి కొద్దిగా ఆర్థిక సంపద అనకూడగానే మొత్తం ఎస్సీ ఎస్టీల పరిస్థితి అంతా ఇలా ఉందని పెట్టాలనేటువంటి ఆలోచన సరికాదు అనేటువంటిది మేము చెప్పేది. ఎస్సీ ఎస్టీలలో క్రిమిలేయర్ పెట్టగలిగే పరిస్థితులు వచ్చిన రోజు తప్పనిసరిగా పెట్టమని మేము ఆహ్వానిస్తాం. కానీ ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే ఈ రోజు దళిత గిరిజనులలో క్రిమిలేయర్ పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలు లేవు. ఎందుకు లేవు అని చెప్పడానికి మీరు లెక్కలు తీయండి. సగటున ఉండేటువంటి లెక్కని అంటే ఒక ప్రత్యేక పరిస్థితిని మొత్తం పరిస్థితిగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడక్కడ వాదనలు కూడా కొన్ని వస్తున్నాయి. ఉదాహరణకి మీ దాంట్లో ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాళ్ళ కొడుకే మళ్ళీ తిరిగి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది కదా, దాని స్థానం ఎంత. కానీ దేశంలో ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు ఎస్సీలలో, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఈ చర్చను చూస్తే మీ దాంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసరే మీ శత్రువు, మేము కాదు అని చెప్పేసి వాళ్ళు మీ ఏళ్ళు మీ కంట్లో పొడిపించేటువంటి ప్రయత్నంలో ఆ చర్చను లేవదీస్తున్నారు. అంటే దళితుల్లో క్రిమిలేయర్ పెట్టాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి ఆధిపత్య వర్గాలు, అగ్రకుల సంపన్నులు వాళ్ళంతా దళితుల్లో గిరిజనుల్లో పెట్టాలని చెబుతున్నప్పుడు ఏం చేస్తారంటే మా వైపు మీరు చూడొద్దు, పాలక వర్గాల వైపు, ఆధిపత్య అగ్రకుల పెత్తందారుల వైపు మీరు చూడొద్దు, మీకు నష్టం చేస్తున్నది ఎవరు అనుకుంటున్నారు, మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే మీకు నష్టం చేస్తున్నారు అనేటువంటి ఒక దాన్ని క్లెయిమ్ చేయటం కోసం అట్లాంటివి చేస్తున్నారు తప్ప క్రిమిలేయర్ పెట్టడానికి ఉన్నటువంటి స్కోప్ లేదు. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో గుడిసె వెంకట స్వామి, ఇప్పుడు వివేక్ గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే ఒక తరానికి కావచ్చు, వాళ్ళకే కావచ్చు. కానీ క్రిమిలేయర్ అనేక తరాలుగా ఓసీలలో పెట్టడానికి నేపథ్యం ఏమిటంటే అనేక తరాలుగా వంశపారంపర్యంగా వాళ్ళకు ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, వాళ్ళ పరిశ్రమలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, వాళ్ళ ఆర్థిక సంపద ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నాయి. కానీ దళితుల్లో అది లేదు.
దళితుల్లో కూడా ట్రాన్స్ఫర్ ఏమవుతుంది, శ్రమ ట్రాన్స్ఫర్ అవుతుంది, కష్టం ట్రాన్స్ఫర్ అవుతుంది, పేదరికం ట్రాన్స్ఫర్ అవుతుంది, బాధలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, కష్టాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మెజారిటీగా ఉన్నటువంటి దళితులు గిరిజనులు ఉన్నటువంటి అట్టడుగు పొరల్లో జీవించేటువంటి వాళ్ళను ఒకరిద్దరిని చూసి క్రిమి లేయర్ పెట్టాలనేటువంటి వాదన సరికాదు. దాన్ని దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వర్గీకరణ చేయాలనే వాళ్ళు, వర్గీకరణ వద్దు అనేటువంటి వాళ్ళు ఇద్దరు సైతం క్రిమి లేయర్ వద్దని చెప్పి చెబుతున్నారు. ఇటీవలి కాలంలోనే 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాడికి వెళ్ళి క్రిమి లేయర్ పెట్టడం సరికాదు అని చెప్పేసి మాట వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ గేమ్ ప్లాన్ ను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీజేపీ డ్రామా ఏంటంటే క్రిమి లేయర్ పెట్టాలనేటువంటి వాదనను ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి బలపరుస్తూ వస్తుంది. ఎస్సీ ఎస్టీలకు ఆ చర్చను చేస్తున్నటువంటి వాళ్ళు, మీ దాంట్లోనే ఐఏఎస్ ఆఫీసర్ అని చర్చ చేస్తున్నటువంటి వాళ్ళు, అప్పర్ తరగతుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ వర్ణాలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్ బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ చర్చను లేవదీస్తున్నారు. ఈరోజు క్రిమి లేయర్ కి వాళ్ళ ఆ చర్చను తీసుకురావడానికి దళితుల యొక్క అట్టడుగు స్థానాల్లో నుంచి అభివృద్ధి పదంలో వైపు పోకుండా ఉండగలిగేటువంటి ఎత్తుగడలన్నీ వాళ్ళు వేస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ చర్చకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని క్రిమి లేయర్ ఆ చర్చ వెనకాల కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ హస్తం ఉంది అని చెప్పేసి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి క్రిమి లేయర్ అనేది ఎస్సీ ఎస్టీలలో నువ్వు ఇంకా ఈ దేశం అడ్వాన్స్ గా ముందుకు పోయి ఈ కులవివక్ష అంటరానితనం ఇది అంతమైపోయి దళితుల చేతుల్లోకి భూములు, పరిశ్రమలు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు, సుప్రీంకోర్టు జడ్జీలు కావటం కానీ, లేకపోతే రాజ్యసభ స్థానాల్లోకి రిజర్వేషన్ బేస్ మీద వీళ్ళు రావటం కానీ, అత్యున్నత స్థానాలు దేశ అడ్మినిస్ట్రేషన్ నడిపేటువంటి స్థానాల్లోకి దళితుల యొక్క పాపులేషన్ రేషియోలో కనుక రాగలిగితే, ఆ రేషియోలో వచ్చినప్పుడు మీరు ఆలోచించండి, పెట్టండి, తప్పు కూడా కాదు. కానీ అక్కడున్న పరిస్థితి వేరైతే దానికి విరుద్ధమైనటువంటి అంశాలని చర్చకు తీసుకురావడం సరికాదు అనేటువంటిది కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం భావిస్తుంది.